ప్రశ్న రావణ్ అరెస్టు విషయం ఈ అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ప్రారంభంలో ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరువాత కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావణ్ వెనుక మేము లేను అని స్పష్టం చేసి, మరొక మాజీ మంత్రి కొడాలి నాని అయితే రావణ్కు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో కూడా ఎలాంటి అనుబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరి వెనుక వైసీపీ ఉందని కూటమి ఆరోపించటం రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం పౌరుడి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ప్రతిపక్షం ఆ పౌరుడి పక్షాన నిలబడటం ప్రజాస్వామ్యంలో సహజం. ఇదే ధోరణి గతంలో విశాఖ స్టీల్ కార్మికుల పోరాటం వంటి సందర్భాల్లో కూడా కనిపించింది అని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో యూఏపీఏ, దేశద్రోహం, మావోయిస్టు సంబంధాల వంటి ఆరోపణలు ముందుకు రావడంతో వైసీపీ మరింత జాగ్రత్తగా స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది. మాకు సంబంధం లేదు అని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ప్రశ్నించే వర్గాలు కూడా ఉన్నాయనే సందేశాన్ని ఇవ్వాలని వైసీపీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ వంటి వ్యక్తులపై కూడా వారి వెనుక వైసీపీ ఉంది అనేటువంటి ఆరోపణలు రావడం ప్రభుత్వ విమర్శలను ఒకే రాజకీయ వర్గానికి కట్టిపడేయాలనే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. మరొకవైపు ప్రభుత్వం పౌరులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ప్రతిపక్ష మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అత్యవసరం అనేటువంటి వాదన కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. రావణ్ వ్యవహారం రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నదానికంటే కూడా ప్రభుత్వ అధికార వినియోగం, ప్రతిపక్షాల పాత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి విస్తృత చర్చకు దారితీస్తుందనేటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగానే రావణ్ వెనుక వైసీపీ పార్టీ ఉందా, టీడీపీ పార్టీ ఉందా? ఒక పార్టీ మరొక పార్టీపై తీవ్ర విమర్శలు చేసుకున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ స్వీయ అనుభవాన్ని తెలియజేయండి. రావణ్ అరెస్ట్ వెనుక వైసీపీ పార్టీ ఉందా, టీడీపీ పార్టీ ఉందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ కౌండిన్య.